ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి యొక్క చంద్రుడు అవ్వడం వలన వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటే అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2 అనగా 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎప్పుడు మీరు ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా, సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు. అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6 కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో బయట వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి. కాకపోతే వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, గృహంలో వీలైనంత వరకు బయట గుమ్మడికాయ కట్టుకోవడం, దైవనామ స్మరణ చేయడం, పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు, విద్యావేత్తలకు, సంపూర్ణ విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు. కష్టే ఫలి, కష్టపడగలిగితే, ధర్మంగా ఉండగలిగితే, ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి మీరు అపార సంపన్న కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. కనుక మీరు కపాల కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కపాల కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గురు మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.